చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితులు?
ఆయనను తన ఇంట చేర్చుకొని చూడండి, తీసుకొచ్చింది ఎవరండి? యేసు ప్రభు తీసుకొచ్చింది ఎవరు? ఎందుకు తీసుకొచ్చింది? వంట చేసి పెట్టాలిగా. మీ వంటలు గిన్నెలు అవసరం దేవుడికి గుర్తు పెట్టుకోండి. మాత్రం లాక్కొచ్చింది, ఇల్లు రాయండి. తీసుకొచ్చి ఏం చేసింది? ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి. ఎక్కడ కూర్చుంది? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అందుకని బోధ వినుచుండి, ఆయన మాటలు వినుచు, ప్రభు మాటలు వినుచు. మార్త విస్తారమైన పని పెట్టుకున్నది చేత, మీరు కూడా విస్తారమైన పని పెట్టుకుంటున్నారు. విస్తారమైన పనులు. ప్రార్థన కావట్లేదంటే పని అవ్వలేదండి. ప్రార్థన కావట్లేదంటే మాకు సెలవు. ఎందుకు మనం నమ్ముతాడు దేవుణ్ణి? ఒకరోజు టైం ఇచ్చి దేవుడి సన్నిధికి రాలేని మనిషివి ఎందుకు మరి చెప్పండి. ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, అయ్యా నువ్వు వచ్చావు, నా సహోదరి కూడా పని చేయకుండా నీ దగ్గర కూర్చోతుంది. నీకు చింత లేదా? చూడండి, అంతకుముందు నాకు హెల్ప్ చేసే సహోదరి నీ దగ్గర కూర్చొని నీ మాటలు వింటుంది. చూడండి నేను ఎంత కష్టపడుతున్నా, చెమట పడుతుంది, మీకు కూడా జాలి లేదా అని ప్రభువుని అంటుంది. ఏమంటున్నావా? నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా అవసరమైనది ఒకటే అనండి. అవసరమైనది ఒకటే. అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అందుకు మరియా ఉత్తమమైనది ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎవరు మంచి పని చేస్తున్నారు అక్కడ? దేవుడు. మరియా మరి ఏం చేస్తుంది? యేసు పాదాల చెంత కూర్చొని మాటలు వింటుంది. యేసు పాదాల చెంత కూర్చొని నువ్వు నేను ఆయన మాటలు వినడానికి రావాలి. విస్తారమైన పనులు పెట్టుకుంటే నీకు ఆ సమయము రాదు. గుర్తు పెట్టుకోవాలి ప్రియులారా. అప్పుడే నీకు విశ్రాంతి దొరుకుతుంది, లేకపోతే విశ్రాంతి. అనేక పనులు పెట్టుకుంటే నీ ఒళ్ళు గుల్లైంది, నీకు అందరి మీద పాపము. మా జీవితంలో మార్పులు తీసుకురమ్మని మీరు మోయలేని భారములు మా మీద వేయరు, మోయగలిగిన భారమునే మా మీద ఉంచుతారు ప్రభా. ఆయన జ్ఞానంగా తెలివిగా జీవించడం కృప చూపించండి, సహాయం చేయండి. దుష్టులను దుష్ట శక్తులను రాత్రులను గర్దించండి. విన్న వాక్యము మేము మర్చిపోకుండా జ్ఞానంగా తెలివిగా ఈ లోకంలో మీకు మహిమకరంగా ఆయన ఈ లోక మాలిన్యము మాకు అంటకుండా మేము జాగ్రత్తగా ఉండడానికి కృప చూపించమని అయ్యా సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటాను తండ్రి. సర్కారీ స్వరాల నుంచి పాటల నుంచి వాయిద్యులు బట్టి మేము చూస్తున్నాం. అదేవిధంగా ఆయన సకల జ్ఞానంలో ఆత్మీయ వాక్యాన్ని మాకు వివరించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఇంతబడిన మాటలు ప్రతి మాటను గ్రహించే శక్తిని ఆలోచన మాకు దయచేయండి తండ్రి. మా సంఘానికి దయచేయండి తండ్రి. వాక్యానుసార జీవితంలో మాకు దయచేయండి. వాక్యానికి భిన్నంగా బతకక వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించి వాక్యంతో ముందుకు వెళ్ళిపోయి ప్రార్థిస్తున్నాం. ఇటువంటి ప్రతి మాటను బట్టి ప్రతి హృదయంలో ఫలించినందుకు సహాయం గ్రహించండి. ప్రభుత్వం తండ్రి.